హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేలలో చాలా సార్లు తోటకూర విత్తనాలు అయితే వేశాను, బట్ ఒక్కసారి కూడా మంచిగా గ్రోత్ అవ్వలేదు. అందుకే ఈసారి నుంచి మనం కుండీలో ఉడుచుకుందామని ఒక రెక్టాంగిల్ షేప్ లో ఉండే కుండీ అయితే కొనుక్కున్నా. ఇంకా లాస్ట్ సీజన్ లో ఎండిపోయిన పువ్వుల కొమ్మలు అన్ని కూడా అడుగు భాగంలో వేసుకొని ఇంకా మట్టి, ఇసుక, వర్మీ కంపోస్ట్ కలిపిన ఈ మట్టిని అయితే ఇంకా ఫుల్ గా ఇలా నింపేసుకున్నా. ప్రస్తుతానికైతే తోటకూర సీడ్స్ అయితే నా దగ్గర లేవు. అందుకే నా దగ్గర ఉన్న పాలకూర సీడ్స్ అయితే ఇలా కొంచెం పల్చగా జల్లేసుకుంటున్నా. తర్వాత మట్టిని కొద్దిగా పైన వేసుకొని వాటర్ వేసుకున్నా. ఇంకా 1 వీక్ లోపలే ఇగో ఇంత మంచిగా బాగా వచ్చాయి అనమాట. ఇంకా చిన్న చిన్న మొలకల్లాగా వచ్చేసాయి. నేనైతే నేలలో వేసినప్పుడు ఒక 1 వీక్ అయినా పట్టేది తోటకూర సీడ్స్ అవి రావడానికి. ఇంక వచ్చినా సరే అక్కడికక్కడే చనిపోయినట్టు ఎర్రగా అయిపోయేవి అనమాట మొక్కలు. మరి ఎందుకో తెలీదు. తర్వాత 1 వీక్ అలాగ ఉంచేసరికి ఇగో ఇలా వచ్చాయన్నమాట. కానీ మా బాల్కనీలో 2 కుటుంబాలు రెంట్ ఇవ్వకుండా అద్దెకుంటున్నాయి. ఇంకా అవి వాకింగ్కి వచ్చినప్పుడు ఇలా పొడుచుకుంటూ ఇలా ఇరిచేస్తున్నాయి. అవి విరిచేగా ఇవి ఉన్నాయన్నమాట. హార్వెస్టింగ్ అప్పుడు అప్డేట్ ఇస్తా. అప్పటి వరకు మన ఛానల్ పైన కన్నేసి ఉంచండి. ఇవి ఇంకా హార్వెస్ట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటారు? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.